హాయ్ ఫ్రెండ్స్, ఇది మొదటి చిట్కా. మనం ఎప్పుడైనా చపాతీ చేసుకున్నప్పుడు కాలవడం మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, అప్పుడు ఈ పెనానికి ఉన్న వేడి వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం ఏదైనా కర్రీ కానీ పాలు కానీ రైస్ కానీ వేడిగా ఉండాలి అని అనుకుంటే, వేడి కావాలనుకుంటే చపాతీ పెనం మీద పెట్టేస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది రెండవ చిట్కా. మనం ఎప్పుడైనా ఉప్మా కానీ రవ్వ కేసరి కానీ చేసినప్పుడు స్టీల్ స్పూన్తో కలిపితే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కలపడం అనేది సరిగ్గా రాదు. ఇలా కట్టె చెంచాతో కలిపితే చాలా ఈజీగా కలిపొస్తుంది. చిట్కా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూడో చిట్కా, మనం కాకరకాయ కూర వండినప్పుడు ఆ కర్రీకి ఎప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల దానిలో ఉన్న చేదు అనేది అందులోనే ఉండి ఇంకా ఎక్కువ చేదొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం కదా, అందులో చింతపండు పోసినట్లయితే ఒకవేళ మనం ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని ఆ ఎగ్స్లో ఈ చింతపండు గిన్నె పెట్టేసుకోవాలి. అందువలన చింతపండు తొందరగా నాని రసం అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఐదో చిట్కా చెప్పుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఎవరింట్లో అయినా చల్లని చపాతీ తినమంటే అది గట్టిగా ఉంటుంది, ఎవరు తినడానికి ఇష్టపడరు కదా. అదేవిధంగా వేడన్నం అయిన తర్వాత ఆ చపాతీని అందులో పెట్టి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచితే తర్వాత చపాతీ వేడివేడి చపాతీలా అవుతుంది. ఎవరైనా ఈజీగా తినేస్తారు. ఆరవ చిట్కా, మనం వాటర్ హీటర్ పెట్టినప్పుడు ఇలా పెట్టకుండా ఎప్పుడైనా ఇలా పెడితే ఎవరికైనా ప్రమాదమే. బకెట్ కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. మధ్యలో స్టిక్ పెట్టి ఇలా హీటర్ పెడతాం అనుకో, తీయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వాటర్ కూడా చాలా బాగా వేడెక్కుతాయి. చిట్కా వచ్చేసి ఏడో చిట్కా, మనము పసుపులో పురుగులు పట్టకుండా పాడవకుండా ఉండాలనుకుంటే బయట జీడిగింజలను దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకొని పసుపులో 7-8 వేస్తామనుకో, అది సంవత్సరం కాదు 10 సంవత్సరాలైనా పురుగు పట్టకుండా అలానే ఉంటుంది. జీడిగింజలు అంటే ఇలా ఉంటాయి. ఇవి వేస్తే పసుపుకు ఏం ప్రమాదం లేదు, మనకు కూడా ఏం ప్రమాదం లేదు. చిట్కా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.